ఈరోజు నేను చూపించబోయే రెసిపీ రాగులతో మనం జావ కాంచుకుంటాము. రాగులతో రాగి మాల్ట్ చేసుకుంటాము. రాగి మాల్ట్కు పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను. రాగులను ఒక రోజంతా నానబెట్టుకోవాలి. ఈరోజు పొద్దున నానబెట్టేస్తే రేపు పొద్దున వరకు అంటే నైట్ నీళ్లు మార్చాలి, మళ్ళీ రేపు పొద్దున కూడా నీళ్లు మార్చాలి. ఇలాగా నానబెట్టుకున్న నీళ్ళన్నీ వంపేస్తున్నాను. ఇలాగ వంపేసాక దీనిలోని ఏదన్నా మనకి కొద్దిగా డస్ట్ అలాంటిది ఉంటుంది కదా, ఇలాగ కొంచెం ఏటవాలుగా పెట్టుకొని గిన్నెను ఇలాగ అనుకుంటూ మనము ఈ రాగులను ఇలా నీళ్ళన్నీ వంపేశాక ఒక కండువా తీసుకున్నాను. నేను వైట్ది తీసుకోకండి, కలర్ అంటుతుందేమో, అందుకని నేను కలర్ది తీసుకున్నాను కండువా. కింద ఏదైనా వేసుకున్నా కూడా కింద ఉంటుంది, అందుకే ఇలా ఏటవాలుగా పెట్టి తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగన్నీ కండువాలో వేసుకున్న తర్వాత ఈ కండువాను ఇలాగా మనం మూట కట్టుకోవాలి. మూట కట్టుకున్న తర్వాత నీళ్ళు ఒరుగుతున్నాయి చూడండి. ఈ నీళ్ళన్నీ ఒరిగిపోయాక బిర్రుగా మూట కట్టి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇలాగ మూట కట్టుకొని మనం ఈ మూటని ఒక గిన్నెలో పెట్టుకొని ఒక 2 days అలాగే వదిలిపెట్టేసేయాలి, మూట పెట్టేసి. ఫ్రెండ్స్, మూట కట్టి పెట్టాం కదా, ఎలా వచ్చాయో చూద్దాం. తీసి ఓపెన్ చేసి చూద్దాం. కొంచెం వస్తున్నాయి. నిన్న పొద్దున పెట్టాను ఫ్రెండ్స్, కొంచెం వస్తున్నాయి. మరి మూట కట్టి బిర్రుగా పెడదాం ఫ్రెండ్స్. చూద్దాం రేపటికి ఎలా ఉంటాయో చూద్దాం. రోజులు అయ్యాయి కదా, చూద్దాం ఎంతవరకు మొలకలు వచ్చాయో. బయటకు కూడా కనిపిస్తున్నాయి కదండి, చాలా బాగా వచ్చినట్లున్నాయి. ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఎంత బాగా వచ్చాయి. కొంచెం వస్తాయి. ఇలాగే విప్పదీసి పోసి ఇంకొక రోజు పెడదాం అనుకుంటున్నాను నేను. చాలా బాగా వచ్చాయండి, ఇంకా రావాలి. కొన్ని వచ్చాయి, కొన్ని రాలేదు కాబట్టి వీటిని మూట తీసేసి విడిగా పోద్దాం అనుకుంటున్నాను గిన్నెలో ఇంకొక రోజు. చూడండి, కొన్ని వచ్చాయి, కొన్ని రావట్లేదు, అందుకని మరి ఒక రోజు ఉంచుతాను. ఒక గిన్నెలో వేసేసి అలాగే ఇంకొక రోజు పెడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మూత పెట్టేస్తే వచ్చేస్తాయి. ఇప్పుడు కొంచెము కూల్ అయింది కదా వాతావరణం, అందువల్ల రాలేకపోతున్నాయి. లేదంటే 2 రోజులకు బాగా వస్తాయి మొలకలు. అది బాగా మొలకలు వచ్చాయి చూడండి. ఇప్పుడు వీటిని తీసి మనం ప్లేట్లో ఆరబోయాలన్నమాట. గిన్నెలో నుంచి తీసాక ఇలా బాగా ప్లేట్లో పల్సగా వేసుకొని, బాగా వచ్చాయి కదండి మొలకలు, చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. రాగులు చాలా మంచిది, మన బోన్ ఫిట్నెస్కి చాలా మంచిదండి. కాబట్టి తప్పకుండా రాగులు ఎక్కువ వాడండి ఫ్రెండ్స్. ఎండలో పెట్టి బాగా ఎండిపోయాయి రాగులు. ఈ రాగులను ఇప్పుడు మనము పెద్దపాటి పెన్నం పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి బాగా మంచి సువాసన వస్తాయండి వేగినప్పుడు. అప్పుడు మనం గుర్తు అన్నమాట వేగాయి అని. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఎండల కాలంలో పిల్లలకి ఇలా ఫైబర్ ఉన్న ఆహారాన్ని పెడితే పిల్లలకి ఎనర్జీ వస్తుంది, ప్లస్ మంచిగా ఆరోగ్యంగా ఉంటారు ఫ్రెండ్స్. ఎనర్జీ ఉంటే ఆరోగ్యం ఉంటుంది కదా, కాబట్టి తప్పకుండా మీరు కూడా ఇలాంటి ఐటమ్స్ అన్నీ చేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. రాగులు చాలా ఎక్కువ మటుకు వాడండి ఫ్రెండ్స్. ఆహార పదార్థాలలో రాగుల్ని ఎక్కువ చేర్చండి. ఎక్కువ రాగులు తిన్నాము అంటే ఎముకలు పటుత్వంగా ఉంటాయి. ఇప్పుడు చాలా మందికి మోకాళ్ళ నొప్పులు కూడా వస్తున్నాయి కదా ఫ్రెండ్స్. వాళ్ళు కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అవి ఎక్కువ కాకోకుండా, మోకాళ్ళ నొప్పులు ఎక్కువ కాకోకుండా కూడా మనము నివారించుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇలాంటి ఫైబర్ ఉన్న ఐటమ్స్ను ఎక్కువ ఆహారంలో చేర్చుకోండి ఫ్రెండ్స్. తెల్లగా ఉన్న మొలకలన్నీ మనకు కలర్ వచ్చేసినాయి చూడండి. తర్వాత ఇవి కూడా వేగినట్లుగా మనకు స్మెల్ వస్తుంది లైట్గా. అప్పుడు మనము స్టవ్ ఆపేసుకోవాలి. ఒక 5 minutes సరిపోతాయి ఫ్రెండ్స్. సన్నగా ఉంటాయి కదా రాగులు, చాలు ఫ్రెండ్స్. ఇంకా ఆఫ్ చేసుకోవాలి. ఇలా పట్టుకుంటే కూడా మనకు వేడి తెలుస్తాయి, కొంచెం చిటపట అన్నట్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అప్పుడు మనకు ఇవి వేగాయి అని అర్థమవుతుంది. స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి వీటిని. పెన్నము మందం పెన్నం కదా, కొంచెం వేడి ఉంటుందని మళ్ళీ ఒకసారి కలబెడుతున్నాను. స్టవ్ ఆపేసాను కానీ కలబెడుతున్నాను. అట్లా 2 times కలబెడతాను నేను. ఈ పెన్నంలో ఏం చేసినా కూడా ఈ పెన్నం వేడిగా ఉంటుంది కదా, మాడిపోతాయని కలబెడతాను ఫ్రెండ్స్. చాలా నీట్గా తెలుస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. తెల్లగా ఉన్నటివి మనకు వేగాయి, కలర్ వచ్చాయి చూడండి. అదే మనకు గుర్తు.
ఇలా వేయించినాం కదా, వేయించిన వాటిని చల్లారనిచ్చుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. రాగులు చాలా చాలా మంచిదండి. ఎక్కువ ఫుడ్లో రాగులను వాడండి ఫ్రెండ్స్. ఎముకలకు, నరాలకు చాలా మంచిది. డైజెషన్ కూడా చాలా ఈజీగా అవుతుంది. ఇలాగ మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ఒక జార్లో మనము స్టోర్ చేసి పెట్టుకుంటే 1 year వరకు ఏమీ కాదు ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు నేను మిక్సీకి పట్టినప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని కొంచెం నీళ్ళు వేసి మనము దోసపిండి లాగా కలుపుకోవాలి. 2 స్పూన్ల 3 స్పూన్ల ఎంత కావాలంటే అంత పిండి తీసుకొని దీన్ని వాటర్ వేసుకొని ఇట్లా లూజ్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఉండలు లేకుండా. పొయ్యి మీద పెట్టినామంటే ఉండలు కడుతుంది. ఇలాగా ఉండలు లేకుండా చేత్తో కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆల్రెడీ మనము వేయించిన రాగులే కాబట్టి అంత ఎక్కువసేపు పట్టదు ఉడకడానికి. నేను కొంచెం బెల్లం పొడి వేసుకుంటున్నాను ఇందులో. మీరు వద్దనుకుంటే చక్కెర వేసుకోవచ్చు, లేదు అంటే ఉప్పు కూడా వేసుకోవచ్చు. మన ఇష్టం ఫ్రెండ్స్. ఇది ఏదైనా వాడుకోవచ్చు దీంట్లోకి. తినాలనుకుంటే కూడా ఉడికాక ఇలాగే తినొచ్చు, లేదు అంటే కొంచెం పాలు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా చిక్కగా కావాలంటే మనం కప్పులో పెట్టుకొని తినాలంటే చిక్కగా చేసుకోవచ్చు. లేదు అంటే మనం వాటర్ వేసుకున్నాము అంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకుంటే కూడా మనకు జావలాగా అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని నేనైతే కొంచెం పాలు వేసుకుంటున్నాను. మీరు వద్దు అనుకుంటే కొంచెం నీళ్లు కూడా వేసుకోవచ్చు. దీన్ని రాగి జావా అంటారు, రాగి మాల్ట్ అంటారు ఫ్రెండ్స్. తప్పకుండా ఈ సమ్మర్లో మీరు చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఎనర్జీ తెచ్చుకోండి ఫ్రెండ్స్. మన ఇష్టం అండి. పాలు ఎన్నైనా వేసుకోవచ్చు. లూజుగా కావాలి అంటే ఎక్కువ వేసుకోవాలి. కొంచెం కప్పులో పెట్టుకొని తింటాము అంటే కూడా పాయసం లాగా వస్తుంది, అట్లా కూడా చేసుకోవచ్చు. ఈ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. నాకు ఒక్క చేత కలపడం రాకుండా ఉంది, 2 చేతులు కలిపి చూపిస్తాను. ఇంతే ఫ్రెండ్స్, రాగి జావా, రాగి మాల్ట్ అంటాము. మీరు ఇలా తినలేరు అనుకుంటే కొంచెం జీడిపప్పు ముక్కలు కూడా వేసుకోవచ్చు, గుమ్మడి విత్తనాలైనా వేసుకోవచ్చు. మన ఇష్టం, మన ఆప్షన్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బై బై ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో చేసి ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి ఫ్రెండ్స్.